గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. 12వ డివిజన్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కార్పొరేటర్ చిస్టి ఇతర నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఏడాది చంద్రబాబు పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. దీంతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు. గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ది చేయని వారు కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేయడం దురదృష్టకరమని నసీర్ అన్నారు. ఈ ప్రభుత్వాన్ని పోల్చుకొని ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీస అవసరాలైనటువంటి మంచినీటిని కూడా సరిగా అందలించలేనటువంటి పరిస్థితుల్లో గత పాలకులు ఉన్నారు. నిర్లక్ష్యం తాండవిస్తున్నటువంటి పరిస్థితులు 5 సంవత్సరాల్లో ఇటువైపు తొంగి చూసినటువంటి పరిస్థితులు కూడా లేకపోవడం ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. ఈరోజు మనందరం చూస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 28 కోట్ల రూపాయలతో అనేక వార్డుల్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ నిర్మించడం జరిగింది. జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇటు చౌకబారి విమర్శలు చేసి ప్రజలు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం మానుకోండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పని కావాలి, ఈ అభివృద్ధి చేయండి అని చెప్పి డిమాండ్ చేయండి. తప్పకుండా మేము ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. मामा इवाग ना 8 महीने में आप रोड के माप आ ले को ट्रेन आ कितना होना रोड आ कितना होना सब देख लीजिए. अभिज भाई, टाइम दो सलीम भाई, नाट को